200 సంవత్సరాల నాడు వచ్చినంత వర్షం ఒక్క రోజు ఇక్కడ రావడం జరిగింది. అన్ని అపార్ట్మెంట్లు కూడా నీళ్లతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ ఈ రోజున అత్యంత శక్తివంతంగా క్లీనింగ్ చేసి వాళ్ళకి అంతకు ముందు ఉన్నదానికంటే శుభ్రంగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఈ ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలు తెలియాలంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజల్ని ఆ క్రైసిస్ నుంచి ఏ విధంగా కాపాడాలని చేసే ఆలోచనలో ఈ రోజున ఇవాళ విజయవాడ నగరంలో ముంచెత్తిన వర్షానికి ఏ విధంగా ప్రజలు తొందరగా వాళ్ళని ఆ బాధ నుంచి బయట పెట్టడానికి ఇవాళ ఫైర్ ఇంజిన్లు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్న అన్ని ఫైర్ ఇంజిన్లు కూడా ఇక్కడ తెప్పించడం జరిగింది. ఇవాళ ఫైర్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ శక్తి అంతా దారపోసి ప్రజల్ని కాపాడటానికి ఇవాళ ఈ బిల్డింగ్లో సెల్లార్లో అనేక రోజుల నుంచి నీళ్లు నిలబడి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితులు ఉంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి సలహా ప్రకారం ఫైర్ ఇంజిన్లు రావటం, ఫైర్ ఆఫీసర్ గారు ఇక్కడ రావటం, వాళ్ళ సిబ్బంది వచ్చి టకటకలాడిస్తూ నీళ్ళన్నీ కూడా బెయిల్అవుట్ చేయటం, తర్వాత క్లీనింగ్ కూడా అక్కడ ఈ పాకుడు పట్టిన దాన్ని కూడా క్లీనింగ్ చేసి వాళ్ళకి అంతకు ముందు ఉన్నదానికంటే శుభ్రంగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఈ ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారులకు చెప్పి నిన్న చూశాను నేను మీటింగ్లో అనేక సందర్భాల్లో ఆలోచనలన్నీ ఆయనే చేస్తూ ఆయనకు వచ్చిన ఆలోచనలు అధికారుల యొక్క సహకారంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసి సత్వరంగా ఇవాళ ఇంత తుఫాన్ అంటే ఇది 200 సంవత్సరాల నాడు వచ్చినంత వర్షం ఒక్క రోజు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి మనందరం కూడా చూసాం అన్ని అపార్ట్మెంట్లు కూడా నీళ్లతో నిండిపోయాయి. మరి అన్ని రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ ఈ రోజున అత్యంత శక్తివంతంగా ఇవాళ సింధునగర్లో భవంతులు మునిగిపోతే వాళ్ళందరినీ కాపాడిన దాంట్లో కానివ్వండి, అక్కడ నీళ్లు బయటకు పంపించే దాంట్లో కానివ్వండి, వాళ్ళకి క్లీన్ చేసే దాంట్లో కానివ్వండి, అన్ని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ వెహికల్స్ వారి సిబ్బంది వాళ్ళ ప్రాణాలుండి పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు గారి యొక్క శక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఇల్లు కాపాడుకోవడం ఇక్కడ బుడమేరికి ఇల్లుకి ఏమాత్రం లింకులు అంటే చిన్న పిల్లలకు కూడా తెలియనట్టుగా అబద్ధాలు ఆడే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల్లో అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అందరూ ప్రజలు తెలిసి అందుకే తుక్కుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అందువల్ల ఇలాంటి క్రైసిస్ లో ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా వాళ్ళకు ఉన్న అవసరాలు తెలియజెప్తే, వాళ్ళకి ఏం కావాలో తెలియజెప్తే దానికి ఆలోచన చేసే ఒక మహానాయకుడు మన చెంతలో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ మహానాయుడు ఆలోచన ప్రకారం అందరినీ రక్షించే బాధ్యత ఆయన ఒంటి చేతితో తీసుకున్నారు. అధికారుల యొక్క సహకారంతో, అదేవిధంగా సిబ్బంది సహకారంతో, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు ఆలోచన జరుగుతున్నాయి. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ దీంతో పాటు ఈ ఫైర్ సిబ్బంది, ఫైర్ ఆఫీసర్లు వాళ్ళు తన ఇల్లు క్లీన్ చేస్తున్నట్టుగా, తన ఇంట్లో ఉన్న మనుషులకు అవసరానికి ఉన్నట్లుగా వీళ్ళు మేము ఇంటి మనుషులు అన్న విధంగా ఆ యొక్క పనిచేసే విధానం చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంది. దీనికి నేను వాళ్ళను కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో కార్పొరేటర్ అయిన గ్యాస్ సంస్థ చొరవ తీసుకుని ఈ ప్రాంతానంతా కూడా క్లీన్ చేయడానికి ఆయన ఆలోచన చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా మన ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.